కారు నుంచి కాంగ్రెస్ కట గ్రేటర్లో బీఆర్ఎస్ కు గడ్డుకాలం అనుచరులతో అంబర్పేట్ ఎమ్మెల్యే చర్చలు నేడు తేలబోతున్న పార్టీ మార్పు నిర్ణయం మరికొందరు ఎమ్మెల్యేలు రహస్య సంప్రదింపులట ముఖ్య నేతలతో కాలేరు భేటీ అంబర్పేటలోని ముఖ్య నేతలతో శనివారం రాత్రి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భేటీ అయినట్టు సమాచారం డివిజన్ అధ్యక్షులు పలువురు కార్పొరేటర్లు హాజరైనట్టుగా తెలిసింది రాజకీయ భవిష్యత్తు పైన పార్టీ మార్పు పైన చర్చించినట్లుగా సమాచారం మరోమారు ఆదివారం కీసరలోని ఒక ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నట్టుగా తెలిసింది ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కాలేరుతో టచ్ లోకి వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతున్నది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి అంబర్పేట్ నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ఉండగా ఎమ్మెల్యే కాలేరు అందుబాటులో లేకపోవడంతో రద్దయినట్టుగా సమాచారం దీంతో కాలేరు పార్టీ మారతారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది కానీ ఎమ్మెల్యే వెంకటేష్ మాత్రం తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పార్టీ మారబోనని పేర్కొంటున్నారట ఇక పొయ్యేదాకా అంతే చెప్తారు ఇక పోయినాక తప్పనిసరి పరిస్థితుల్లో పోవాల్సి వచ్చిందని చెప్తారు సో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి జంప్ కాబోతున్నారనమాట కారు నుంచి కాంగ్రెస్ కట గ్రేటర్లో బీఆర్ఎస్ కు గడ్డుకాలం అనుచరులతో అంబర్పేట్ ఎమ్మెల్యే చర్చలు నేడు తేలబోతున్న పార్టీ మార్పు నిర్ణయం మరికొందరు ఎమ్మెల్యేలు రహస్య సంప్రదింపులట ముఖ్య నేతలతో కాలేరు భేటీ అంబర్పేటలోని ముఖ్య నేతలతో శనివారం రాత్రి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భేటీ అయినట్టు సమాచారం డివిజన్ అధ్యక్షులు పలువురు కార్పొరేటర్లు హాజరైనట్టుగా తెలిసింది రాజకీయ భవిష్యత్తు పైన పార్టీ మార్పు పైన చర్చించినట్లుగా సమాచారం మరోమారు ఆదివారం కీసరలోని ఒక ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నట్టుగా తెలిసింది ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కాలేరుతో టచ్ లోకి వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతున్నది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి అంబర్పేట్ నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ఉండగా ఎమ్మెల్యే కాలేరు అందుబాటులో లేకపోవడంతో రద్దయినట్టుగా సమాచారం దీంతో కాలేరు పార్టీ మారతారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది కానీ ఎమ్మెల్యే వెంకటేష్ మాత్రం తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పార్టీ మారబోనని పేర్కొంటున్నారట ఇక పొయ్యేదాకా అంతే చెప్తారు ఇక పోయినాక తప్పనిసరి పరిస్థితుల్లో పోవాల్సి వచ్చిందని చెప్తారు సో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి జంప్ కాబోతున్నారనమాట